నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, నేను చేసినటువంటి లాపరమైనటువంటి వీడియోలన్నీ కూడా వకీల్ అకాడమీ అనే అప్లికేషన్లో యాప్లో రూపొందించడం జరిగింది. మీరు ప్లే స్టోర్లో వకీల్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సిన అన్ని లా వీడియోలను వీక్షించే అవకాశం మీకు ఉంటుంది. సో ఈ వీడియోలో మనము హిందువులలో, ముస్లింలలో, అలాగే క్రిస్టియన్లలో భార్య ఆస్తి ఒకవేళ ఆ భార్య కనుక మరణిస్తే ఆమె తదనంతరము ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికి చెందుతుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నటువంటి చట్టం. ఈ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారంగా భార్య కష్టార్జితమైనటువంటి ఆస్తి ఆమె తదనంతరము ఆమె భర్తకు మరియు పిల్లలకు మాత్రమే చెందుతుంది. ఒకవేళ పిల్లలు లేకపోతే ఆమె యొక్క భర్తకు మాత్రమే చెందుతుంది, కానీ ఆమె యొక్క తల్లిదండ్రులకు, ఆమె యొక్క అన్నదమ్ములకు, ఆమెకు సంబంధించిన బంధువులకు ఎవ్వరికి కూడా దక్కడానికి అవకాశం లేదు. ఎందుకంటే భర్తకు మొదటి లీగల్ హెయిర్ భార్య అవుతుంది, భార్యకి మొదటి లీగల్ హెయిర్ భర్త అవుతారు కాబట్టి. అదే క్రిస్టియన్ల విషయానికి వస్తే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 సెక్షన్ 35 ప్రకారంగా భార్య కనుక మరణిస్తే 1/3 వంతు ఆస్తి ఆమె యొక్క భర్తకు చెందుతుంది, మిగిలినది ఆమె యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకే చెందుతుంది. ఒకవేళ పిల్లలు లేకపోతే సగం చనిపోయిన స్త్రీ యొక్క భర్తకు, మిగిలిన సగం ఆ చనిపోయిన స్త్రీ యొక్క బంధువులకు అంటే రక్త సంబంధికులకు ఆ ఆస్తి చెందుతుంది అని ఈ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ చెబుతున్నటువంటి అంశము. ఇక మహమ్మదీయుల విషయానికి వస్తే ఇస్లామిక్ లా 1937 సెక్షన్ 3 సబ్సెక్షన్ 9 ప్రకారంగా భార్య కనుక మరణిస్తే ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఒకవేళ మరణించిన తర్వాత ఆమెకు కనుక పిల్లలు ఉంటే 1/4 వంతు భర్తకు, చనిపోయిన ఆవిడ యొక్క భర్తకు, మిగిలినది ఆమె యొక్క పిల్లలకు చెందుతుంది. ఒకవేళ ఆమెకు కనుక చనిపోయిన ఆ స్త్రీకి పిల్లలు లేకపోతే 1/2 వంతు ఆస్తి భర్తకు, మిగిలినది ఆమె యొక్క తల్లిదండ్రులకు చెందడానికి అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి చట్టాలు, ఆస్తి సంక్రమణ యొక్క పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.